నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. పేరుకే ప్రభుత్వ దవాఖానా. పేషెంట్లకు వైద్య సేవలు అందించడంలో కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోదు మన హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి. అంతర్జాతీయ ప్రమాణాలతో చికిత్సలు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. లేటెస్ట్గా ఓ అద్భుతమైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నిమ్స్ డాక్టర్లను అభినందించారు. మరి నిమ్స్ సాధించిన ఆ ఘనత ఏంటన్న వివరాలను ఈ వార్తలో చూద్దాం. నిమ్స్ మరిన్ని మైలురాళ్లు సాధించాలి. నిమ్స్ వైద్య బృందానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. 3 ఏళ్లలో 1000 రోబోటిక్ సర్జరీలు చేసిన నిమ్స్ వైద్యులు. 90% సర్జరీలకు ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ పథకాల వర్తింపు. నిమ్స్ ఆసుపత్రి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. ఆసుపత్రి వైద్యులు 3 ఏళ్లలో 1000 మందికి రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. ఈ ఘనత సాధించినందుకు నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్తో పాటు వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ బృందానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రజా ప్రభుత్వ సంకల్పం నెరవేరిందన్నారు. రోబోటిక్ సర్జరీల్లో 90% పైగా ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉచితంగా నిర్వహించడం ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయమే అన్నారు. ఇటీవలే 2000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసిన నిమ్స్ ఇప్పుడు 1000 రోబోటిక్ సర్జరీల మైలురాయిని చేరుకోవడం ద్వారా కొత్త రికార్డు నెలకొల్పిందన్నారు. వైద్య రంగంలో నిమ్స్ మరిన్ని మైలురాళ్లు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా వైద్యులను అభినందించారు. కాగా నిమ్స్లో జరిగిన 1000 రోబోటిక్ సర్జరీల్లో యూరాలజీ విభాగంలో 590, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో 248, సర్జికల్ ఆంకాలజీలో 162 నిర్వహించారు. 2023 ఆగస్టు 7న నిమ్స్ మొట్టమొదటిసారిగా రోబోటిక్ సర్జరీ నిర్వహించినట్లు ఆసుపత్రి డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ వెల్లడించారు. 80 ఏళ్ల వృద్ధులకు కూడా ఈ సర్జరీలు చేసినట్లు తెలిపారు. సో వ్యూవర్స్, ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.